హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ సెషన్స్ ఇన్ పిహెచ్పి. లాస్ట్ క్లాస్లో మనం కుకీస్ అంటే ఏంటో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఈరోజు వచ్చేసరికి సెషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో సెషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ఇక్కడ ఏంటంటే ఈ కుకీస్ అనేవి, ఈ సెషన్స్ అనేది, ఈ రెండు క్వశ్చన్స్లో నుంచి ఒక క్వశ్చన్ అనేది మ్యాక్సిమం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. సో ఈ రెండు కాన్సెప్ట్లు చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కుకీస్ కాన్సెప్ట్ కనుక మిస్ అయ్యి ఉంటే ఆ కాన్సెప్ట్ని ఒకసారి వెళ్ళి చూడండి. సో అసలు ఫస్ట్ సెషన్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే చూడండి, ఇక్కడ సెషన్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ అండ్ పాస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ పేజ్ టు ఎనదర్. అది కూడా టెంపరీగా. అంటే మెయిన్గా ఎందుకు స్టోర్ చేసుకోవటానికి, దేన్ని ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకోవటానికి ఈ సెషన్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. ఎలాగా? వన్ పేజ్ టు ఎనదర్. అది కూడా ఎంతవరకు? టెంపరీగానే, లాంగ్గా ఉండదు. సో అది కూడా ఎట్లాగో చూడండి, అంటిల్ యూజర్ క్లోజ్ ద వెబ్సైట్. సో యూజర్ అనే అతని కంప్యూటర్లో ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ చేశాడు, ఓకేనా? ఈ ఓపెన్ చేసినంత వరకు అతను 1 అవర్ ఉండని, 2 అవర్స్ ఉండని, 3 అవర్స్ ఉండని, లేదా 24 అవర్స్ ఉండని, ఓకేనా? అతను ఓపెన్ చేసినంత వరకు ఈ సెషన్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తుంది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి. ఎప్పుడైతే ఇతను ఈ సైట్ అనేది క్లోజ్ చేస్తాడో, ఆ ఓపెన్ చేసిన సైట్ అనేది క్లోజ్ చేస్తాడో అప్పుడేమవుతుంది? డిస్ట్రాయ్ అయిపోతుంది, ఓకేనా? సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి, కుకీస్లో వచ్చేసరికి ఇన్ కేస్ ఆఫ్ కుకీస్లో ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ అవుతుందంటే చూడండి, యూజర్ కంప్యూటర్లో స్టోర్ అవుతుంది. బట్ సెషన్స్లో అలా స్టోర్ అవ్వదు. ఏంటంటే ఇది సర్వర్ సైడ్ స్టోర్ అవుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి ఒక డయాగ్రామ్. ఇద్దరు క్లయింట్స్ ఉన్నారు. సో చూడండి మనకి సెషన్ 1, ఓకేనా, అతని సిస్టమ్కి వెళ్తుంది. సెషన్ 2 అనేది ఇతని సిస్టమ్కి వస్తుంది. సో ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళ ఐడి మీద మళ్ళీ ఇక్కడ సర్వర్తో లాగిన్ అవుతారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేసుకుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అంతకుముందు మనకి కుకీస్లోనేమో సర్వర్ సైడ్ అంటే బ్రౌజర్ సైడ్ స్టోర్ అయింది క్లయింట్ దగ్గర. ఇప్పుడు క్లయింట్ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవ్వట్లా, ఇది సర్వర్ సైడ్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, వై యూజ్ సెషన్స్ ఇన్ పిహెచ్పి. అసలు పిహెచ్పి అనేది ఎందుకు యూజ్ చేస్తాము, పిహెచ్పిలో సెషన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే చూడండి, మనం ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్కి ఫేస్బుక్ లేదంటే వాట్సాప్ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ క్రోమ్ అనేది ఒక బ్రౌజరో ఇలాంటివి ఏదైనా ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసేసి ఏం చేస్తామంటే దాన్ని యూజ్ చేసుకుంటాం. యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తాం? కొన్ని మాడిఫికేషన్స్ చేస్తూ ఉంటాం. సో చేసిన మాడిఫికేషన్స్ అనేవి మనకి మన కంప్యూటర్కి, ఇక్కడ నేను ఈ కంప్యూటర్లో చేస్తాను అనుకోండి, ఈ కంప్యూటర్కి మాత్రమే తెలుసు. అంతేగాని ఇంటర్నెట్ బేస్ చేసుకుని సర్వర్కి తెలియదు. ఎవరు మాడిఫై చేశారు, ఎవరు అసలు లాగిన్ అయ్యారు ఏంటనేది సర్వర్కి తెలియదు. సో అదొక ప్రాబ్లం అవుతుంది. సో ఆ ప్రాబ్లమ్ని మనకి రెక్టిఫై చేయడం కోసమే ఈ సెషన్ అనే కాన్సెప్ట్ వచ్చింది. సో ఈ సెషన్ అనేది ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే, యూజర్ అనే అతను మాడిఫై చేసింది, ఎందుకు మాడిఫై చేశాడు, ఎలా మాడిఫై చేశాడు, ఎలా లాగిన్ అయ్యాడు, మొత్తం సర్వర్ సైడ్లో స్టోర్ అయి ఉంటుంది, ఓకేనా? సో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి మనకి సెషన్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇక్కడ చూడండి, వెన్ యూ వర్క్ విత్ ఎనీ అప్లికేషన్, ఏ అప్లికేషన్తోనైనా మనం వర్క్ చేసేటప్పుడు యూ ఓపెన్ ఇట్, మనం ఓపెన్ చేస్తాం, అండ్ డూ సేమ్ చేంజెస్. సో ఏం చేస్తాం? కొన్ని చేంజెస్ అనేవి చేస్తాం అయితే అండ్ దెన్ యూ క్లోజ్ ఇట్. చేంజ్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తాం. ఒక అప్లికేషన్ వాడిన తర్వాత క్లోజ్ చేస్తాను. అయితే దిస్ ఈజ్ మచ్ లైక్ ఏ సెషన్. ద కంప్యూటర్ నౌన్ హూ ఆర్ యూ, అంటే ఆ కంప్యూటర్కి తెలుస్తుంది ఎవరు ఓపెన్ చేశారు, నెక్స్ట్ చూడండి ఎవరు స్టార్ట్ చేశారు అప్లికేషన్ని, ఎవరు క్లోజ్ చేశారు ఈ అప్లికేషన్ని అనేది తెలుస్తుంది. కానీ ఇంటర్నెట్కి తెలియచ్చు, ఇంటర్నెట్లో ఉన్న బ్రౌజర్కి తెలియదు. బట్ ఆన్ ది ఇంటర్నెట్ దెర్ ఈజ్ ఏ వన్ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే ద వెబ్ సర్వర్ డస్ నాట్ నో. వెబ్ సర్వర్ అనే అతనికి తెలియదు హూ యు ఆర్, ఎవరు అతను, నెక్స్ట్ వాట్ యు డూ, అసలు ఏం చేశాడు అనేది తెలియదు. ఎందువల్ల? హెచ్టిటిపి అడ్రస్ డస్ నాట్ మెయింటైన్ ఇట్. హెచ్టిటిపి అడ్రస్ అనేది ఒకటి ఉంటుందని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో ఆ హెచ్టిటిపి అనేది ఏంటంటే దీన్ని మెయింటైన్ చేయదు. సో అందువల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. క్లయింట్ సైడే ఉంటుంది తప్ప సర్వర్ సైడ్ తెలియట్లా ఎవరు ఓపెన్ చేశారో. అందుకని ఈ ప్రాబ్లంని మనకి ఏంటంటే చూడండి, సెషన్ వేరియబుల్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. సెషన్ వేరియబుల్ దీన్ని సాల్వ్ చేస్తుంది, ఓకేనా? ఇన్ఫర్మేషన్ని మల్టిపుల్ పేజెస్కి మనకి ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్కి యూజర్ నేమ్ కానీ ఫేవరెట్ కలర్ లాంటివి ఉంటాయి కదా, వీటన్నిటిని స్టోర్ చేసుకుంటుంది, ఓకేనా? సర్వర్ సైడ్ స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు అసలు సెషన్ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే చూడండి, స్టార్ట్ పిహెచ్పి సెషన్ సింటాక్స్ ఏంటంటే బూలియన్, ఓకేనా? సెషన్ స్టార్ట్ పెరాన్సిస్లో వాయిడ్ అని రాసాను. వాయిడ్ మీన్స్ నథింగ్ అని, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ చూద్దాం. చూడండి ఎలా స్టార్ట్ చేస్తామంటే సెషన్ని పిహెచ్పిలో సెషన్ స్టార్ట్ అని రాస్తాం. క్లోజ్ అయిపోయింది, ఓకేనా? ఇది స్టార్ట్ చేసే పద్ధతి.
నెక్స్ట్ వేరియబుల్స్ని దీంట్లో ఎలా వాడతాం నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ HTML అని తీసుకున్నాను. HTML బాడీ PHPలో ఏం చేస్తానంటే సెట్ సెషన్ వేరియబుల్స్ని సెట్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ డాలర్, ఇదేంటి వేరియబుల్ డిక్లరేషన్ కోసం పెట్టేది మనం. చూడండి ఇక్కడ $_ పెట్టేసి నెక్స్ట్ సెషన్, ఇక్కడ ఫేవరెట్ కలర్ మీ ఇష్టం ఏదైనా రాసుకోండి, = గ్రీన్ అని రాశాను. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా డాలర్ చూడండి ఇక్కడ _సెషన్లో ఫేవరెట్ యానిమల్ అని రాశాను, = మీ ఇష్టం వచ్చింది క్యాట్ అని రాశాను ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే ECHO ఎకోలో సెషన్ వేరియబుల్స్ ఆర్ సెట్ చేసేసాను, క్లోజ్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా. ఫస్ట్ ఏం చేశాను, సెషన్ని స్టార్ట్ చేశాను, తర్వాత సెషన్లోకి కొన్ని వాల్యూస్ అనేవి ఇచ్చాను. ఇవ్వటం ఎలా కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఈ సింటాక్స్ని బేస్ చేసుకొని. ఇప్పుడు ఏం చేస్తానంటే వీటిని ప్రింట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాను, ప్రింట్ చేయాలంటే 2 మెథడ్స్ ఉంటాయి, అవి కూడా చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే సో PHP సెషన్ స్టార్ట్, తర్వాత వచ్చేసరికి డాక్యుమెంట్ HTML, నెక్స్ట్ చూడండి ఇక్కడ HTML బాడీ PHP స్టార్ట్ చేసి ఇంకా డైరెక్ట్గా ఇది చాలా సింపుల్, ఇక్కడ జస్ట్ ECHOలోనే కదా మనం ప్రింట్ చేసేది. సో అందుకని ECHO ఎకోలో ఫేవరెట్ కలర్ ఇది డబుల్ కోట్స్లో రాశాను కాబట్టి అది యాస్టీజ్ ప్రింట్ అవుతుంది. సో మనకు వచ్చే అవుట్పుట్ ఏమొస్తుందంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఫేవరెట్ కలర్ అని వచ్చేసి ఇక్కడ డాట్ పెట్టాలి, డాట్ పెట్టేసి సెషన్ ఫేవరెట్ కలర్ మళ్ళీ డాట్తో ఎండ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సెషన్ ఫేవరెట్ కలర్లో ఏం రాశాను నేను, ఇది చూడండి ఇక్కడ సెషన్ ఫేవరెట్ కలర్లో ఏం రాశా, గ్రీన్ కదా. సో నాకు వచ్చే అవుట్పుట్ ఏంటంటే ఫేవరెట్ కలర్ ఈజ్ గ్రీన్ అని వస్తుంది నాకు అవుట్పుట్. ఓకేనా. ఫేవరెట్ కలర్ ఈజ్ గ్రీన్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ECHOలో ఫేవరెట్ యానిమల్, ఇది డబుల్ కోట్స్లో రాశాను, డబుల్ కోట్స్ ఎండ్ అవ్వగానే చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఇది ఇక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం డాట్తో స్టార్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను చూడండి ఇక్కడ సెషన్ ఫేవరెట్ యానిమల్ అని తీసుకున్నాను. సో ఫేవరెట్ యానిమల్ క్లోజ్ అయ్యేటప్పుడు అక్కడ డాట్ పెట్టుకోవాలి. సో ఫేవరెట్ యానిమల్ ఏంటి మనకి ఇక్కడ రాసింది నేను చూడండి ఇక్కడ క్యాట్. సో నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, క్యాట్ అని వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇలాగా ప్రింట్ చేయొచ్చు. అంటే ఇక్కడ నేను ఏం చేశాను, సెషన్ని స్టార్ట్ చేశాను, ఇక్కడ వచ్చేసరికి సెషన్కి వేరియబుల్స్ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చిన వేరియబుల్స్ని ప్రింట్ చేయడం కోసం ఎకో అనే స్టేట్మెంట్ని ECHO అనే స్టేట్మెంట్ని యూజ్ చేశాను. ఓకేనా. ఇలా ప్రింట్ చేయొచ్చు. ఇంకొక మెథడ్ వచ్చేసరికి చూడండి ఇక్కడ ప్రింట్ ఆర్, ఇది ఆల్రెడీ మనం స్టార్టింగ్ క్లాస్లో చెప్పుకున్నాం. ప్రింట్ ఆర్ అని చెప్పేసి $సెషన్ అని పెట్టేస్తే సెషన్లో ఏ వేరియబుల్స్ అని ఆ వేరియబుల్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇది సెకండ్ మెథడ్. ఓకేనా. సో ప్రోగ్రామ్ మొత్తం ఇలాగే రాసేసి జస్ట్ ఇక్కడ చూసారు ECHO ప్లేస్లో ప్రింట్ ఆర్ అని పెట్టేస్తే సరిపోతుంది. నేను జస్ట్ సింపుల్గా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసరికి మోడిఫికేషన్ ఎలా చేస్తాము, ఇది కూడా ఒక పాయింటే. సో లాస్ట్ క్లాస్లో చెప్పాను మోడిఫికేషన్కి ఏం చేశాను, వాల్యూస్ చేంజ్ చేశాను అంతే. సో ఇప్పుడు కూడా ఏం చేస్తామంటే మనం సేమ్ ఇదే ప్రోగ్రామ్, ఇది చూడండి ఇక్కడ సేమ్ ఇదే ప్రోగ్రామ్ రాసి మీరు మోడిఫికేషన్ అని పెట్టి రాయాలి. ఎగ్జామ్లో మార్క్స్ పడాలంటే ఖచ్చితంగా మళ్ళీ మోడిఫికేషన్ అని పెట్టుకొని సేమ్ ఇదే ప్రోగ్రామ్ రాసి ఇక్కడ ఏం చేస్తారంటే చూడండి జస్ట్ ఈ సెషన్ ప్లేస్లో ఫేవరెట్ కలర్ చూసారు, ఈ గ్రీన్ ప్లేస్లో మీ ఇష్టం ఎల్లోనో రెడ్ అలా పేరు మార్చుకుంటారు అంతే. ప్రోగ్రామ్ మొత్తం అదే సేమ్ చూసి అదే రాసేసేయండి, జస్ట్ ఇక్కడ పేరు పెట్టేసేయండి, పైన హెడ్డింగ్ మాత్రం మోడిఫికేషన్ అని పెట్టండి సరిపోతుంది. ఓకేనా. సో తర్వాత అవుట్పుట్లో కూడా సేమ్ యాస్టీస్ మోడిఫికేషన్ చేశాను కాబట్టి ఇక్కడ గ్రీన్, ఆ తర్వాత వచ్చరికి అక్కడ ఎల్లో వస్తుంది. సింపుల్ టాపిక్. నెక్స్ట్ డిస్ట్రాయ్ సెషన్. డిస్ట్రాయ్ ఎలా చేస్తారు, సింపుల్గా డిస్ట్రాయ్ అని రాస్తే సరిపోద్ది, డిస్ట్రాయ్ సెషన్. సో ఇక్కడ చూడండి సెషన్ అనేది స్టార్ట్ చేశాను, తర్వాత డాక్యుమెంట్ టైప్ HTML బాడీ, తర్వాత చూడండి ఇక్కడ రిమూవ్. ముందు ఏం చేయాలంటే డిస్ట్రాయ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రాసాను చూసారా వేరియబుల్స్, ఈ వేరియబుల్స్ని ఇక్కడ సెట్ చేశాను కదా, ఇక్కడ వచ్చరికి అన్సెట్ చేయాలి. సో అందుకని ఏం చేస్తానంటే చూడండి సెషన్ అన్సెట్. ఓకేనా. అన్సెట్ అనగానే మనకి అవన్నీ అన్సెట్ అయిపోతాయి, సెట్ చేసినవి అని అన్సెట్ అవుతాయి. తర్వాత వేరియబుల్స్ని అన్సెట్ చేయడానికి ఇది దాంట్లో ఉన్న వేరియబుల్స్ తీసేసా, ఇంకా డైరెక్ట్గా డిస్ట్రాయ్ చేస్తా. చూడండి ఇక్కడ సెషన్ డిస్ట్రాయ్ అని రాస్తే ఆ సెషన్ అనేది డిస్ట్రాయ్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది, ఫస్ట్ డైరెక్ట్గా డిస్ట్రాయ్ చేయడానికి ఎక్కడ పాసిబిలిటీ లేదు. డైరెక్ట్గా డిస్ట్రాయ్ చేయాలంటే అది ఫోర్స్లీ అవుతుంది. సో అందుకని ఏంటంటే ఫస్ట్ అన్సెట్ చేయాలి, దాంట్లో ఉన్న వేరియబుల్స్ని అన్సెట్ చేయాలి, ఇక్కడ ఉన్న వేరియబుల్స్ని తీసేసినట్టు. ఓకేనా. తీసేసిన తర్వాత దీన్ని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాను. ఓకేనా. ఇది ఓవరాల్గా సెషన్స్ ఇన్ PHP అనే కాన్సెప్ట్.